సంచలనం రేపిన ఓబులాపురం హత్య కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న కువైట్ ప్రసాద్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత అతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ బాధల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి? ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. అసలు నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలని నాది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాం. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడండి. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే సంచలనం రేపిన ఓబులాపురం హత్య కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న కువైట్ ప్రసాద్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్కు తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత అతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కొత్త మంగంపేట ఆంజనేయులు అనే వ్యక్తి హత్య కేసుని కోడూరు పోలీసులు అయితే ఛేదించినట్లయితే తెలుస్తుంది. గత 2 రోజులుగా ఎవరైతే కోవిడ్ ప్రసాద్ అనే తన సొంత సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేసి నా కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు, అందుకే ఆంజనేయులు అనే వ్యక్తిని నేను ఓర్వలేక చంపానని చెప్పి అనే విధంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోను ఆధారంగా ప్రసాద్ని అయితే కోడూరు నియోజకవర్గ పోలీసులు అయితే నిన్నటి రోజు ఉదయం తెల్లవారుజామున చెన్నై ఎయిర్పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు మరికొద్దిసేపట్లో కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత అనంతరం అతన్ని కడప సబ్ జైలుకి రిమాండ్కి తరలించే అవకాశం ఉన్నట్లయితే ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే మరోవైపు ఎవరైతే ఆంజనేయ ప్రసాద్ ఉన్నారో ఆంజనేయ ప్రసాద్తో పాటి వాళ్ళ భార్యను కూడా అదుపులోకి తీసుకునే విధంగా పోలీసులు అయితే ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి దాదాపు 5-6 బృందాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళ భార్య కోసం వెతుకులాట మొదలు పెట్టినట్టయితే తెలుస్తుంది. ప్రసూన, థ్యాంక్ యూ.